కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి. ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా 12% వరకు వడ్డీ, రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా 11% వరకు వడ్డీ, రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ. స్టార్ శ్రీనిధి లిమిటెడ్, శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు, మోటుపల్లివారి వీధి, కొత్తపేట, తెనాలి. ప్రజలకు సేవ చేసే నాయకుడినే ప్రజలు ఎన్నుకుంటారు. ఇందుకు నిదర్శనమే నాదెండ్ల భారీ మెజారిటీతో గెలవటమని కొనియాడారు గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ స్వగృహం వద్ద ఆయన సతీమణి డాక్టర్ మనోహర్ను, ఆమె సోదరుడు సుబ్బారావులను ఎన్నికలలో కష్టపడి పనిచేసి ప్రజల ఆప్యాయతను పొందారని వీరిని శాలువాలు గజమాలతో ఘనంగా సత్కరించారు తెనాలి 29వ వార్డుకు చెందిన జనసేన టీడీపీ కార్యకర్తలు. ప్రతి కార్యకర్త డాక్టర్ మనోహరంను అభినందిస్తుంటే ఆమె మాత్రం మీరంతా కష్టపడి పనిచేశారు, మీ ప్రాంతంలో ఏ చిన్న సమస్య ఉన్నా ఎమ్మెల్యే దృష్టికి తేవాలని వెంటనే వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు వీరవల్లి మురళి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా మనోహరం పార్టీ గెలుపుకు తీవ్రంగా కృషి చేయడమే కాక గాజు గ్లాసు గుర్తు ప్రజల్లోకి వెళ్లేందుకు ఆమె చేసిన ప్రయత్నం ఫలించిందని, అందుకే భారీ మెజార్టీ వచ్చిందని ప్రశంసించారు. సర్పంచ్ నాగభూషణం మాట్లాడుతూ ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్ ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే పట్టణంలో గంజాయిని అరికట్టేందుకు తీసుకున్న చర్యలు, డ్రైనేజీలను బాగు చేయించడం చూస్తుంటే మనోహర్ అధికారంలోకి వస్తే పని చేయిస్తాడు అనడానికి ఇదే నిదర్శనం అన్నారు. నాదెండ్ల మనోహర్ గారు భారీ మెజారిటీ తెనాలి చరిత్రలోనే ఒక 50,000 మెజార్టీ సాధించి పనిచేసే నాయకుడికి ప్రజలు ఏ విధంగా మద్దతు తెలియజేస్తారో నిరూపించారు. దాంట్లో కీలకంగా మిసెస్ మనోహరం గారు ఏ విధంగా కష్టపడి పనిచేశారో మనం చూసాం. ఎండల్లో కూడా ఎక్కడ కూడా అలుపెరగకుండా సింబల్ని ప్రజల్లో తీసుకెళ్లే దాంట్లో కానివ్వండి, గతంలో నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నియోజకవర్గానికి ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేశారు, పార్టీలకు అతీతంగా ఏ విధంగా పనిచేశారు అనేది ప్రజల్లోకి తీసుకెళ్లే దాంట్లో కానివ్వండి, మరలా సార్ గెలిస్తే ఏ విధమైనటువంటి అభివృద్ధి తెనాల్లో జరుగుతుంది, సంక్షేమ పథకాలు ఏ విధంగా మళ్ళీ అమలవుతాయి అని చెప్పే దాంట్లో కానివ్వండి, చాలా చక్కగా ఒక కార్యకర్తలాగా, ఎందుకంటే నాదెండ్ల మనోహర్ గారికి మిస్సెస్గా కాకుండా ఒక కార్యకర్తలాగా మాకే ఆశ్చర్యం వేసేది. ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఇంత టైం స్పెండ్ చేసి ఇంత ఓపికగా చెప్తున్నారు అని మాకే ఆశ్చర్యం వేసేది. అంటే సింబల్ అనేది ప్రతి ఒక్కళ్ళ మనసులోకి వెళ్ళాలి, మనం గతంలో చేసినటువంటి అభివృద్ధి ప్రతి ఒక్కరికి తెలియాలి, రాబోయే రోజుల్లో మంచికి సపోర్ట్ చేస్తే ఏ విధమైన అభివృద్ధి జరుగుతుంది అనేది కూడా ప్రజలకి అర్థమయ్యేలాగా మనం చెప్పాలి అని చెప్పేసి గంటల తరబడి నిలబడి 4 గంటలకి ప్రచారానికి వస్తే నైట్ 11 గంటల వరకు కూడా అదే ఓపిక అదే స్టామినాతో మేడం గారు ఏ విధంగా పనిచేస్తారో మనం చూసాం. ముఖ్యంగా 29వ వార్డులో మేడం గారు వచ్చి డోర్ టు డోర్ చక్కగా తిరిగారు. ఆ వార్డులో కూడా 1000 అందరూ కూడా ఆ వార్డులో అందరూ పేదవాళ్ళు అయినా కానీ 1000 మెజార్టీతో ఆ వార్డులో గెలిపించి మేమందరం కూడా మీకు మద్దతుగా మీకు ఉన్నాం మేము అని చెప్పేసి 29వ వార్డు ప్రజలందరూ కూడా పార్టీ వాళ్ళందరూ కూడా ఇటు టీడీపీ కానివ్వండి, ఇటు జనసేన కానివ్వండి, అందరూ కూడా ఒక బలమైనటువంటి మెజార్టీ ఇచ్చి మేడం గారికి ఒక బహుమతిగా సారికి ఒక బహుమతిగా ఆ వార్డు నుంచి, ఎందుకంటే వాళ్ళ 29వ వార్డులో అన్నీ ఇప్పుడు పద్మశాలీలు కానివ్వండి, సుగాలీస్ కానివ్వండి, వడ్రాస్ కానివ్వండి, ఇవాళ ఏలేషా వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా వాళ్ళు వచ్చి మేడం గారికి ఇంత చక్కగా అభినందనలు తెలియజేయటం చాలా సంతోషం. రాబోయే రోజుల్లో కూడా సార్ గారి యొక్క సహకారంతో, మేడం గారి యొక్క సహకారంతో అటు అభివృద్ధిలో కానివ్వండి, ఇటు సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకెళ్లే దాంట్లో కానివ్వండి, మేము ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పేసి మరొకసారి మేడం గారికి కూడా ఉదయపూర్వకంగా, అట్లానే సార్ సుబ్బారావు గారు కూడా చక్కగా ఓర్పుగా సహనంగా ఎక్కడ కూడా చిరునవ్వే ఒక ఆయుధంలాగా సుబ్బారావు గారు కూడా ఎంత చక్కగా ఏది అడిగినా కానీ ఓర్పుగా చక్కగా ఒక నిబద్ధతగా ఈ విజయంలో కీలకమైన వ్యక్తులుగా నిలబడినందుకు సుబ్బారావు సార్కి కూడా ఉదయపూర్వకంగా మేము అభినందనలు తెలియజేస్తాం. గత ప్రభుత్వంలో 20 సంవత్సరాలు వెనకపోయాం. ఈ రాష్ట్ర పరిస్థితి అంధకారంలోకి వెళ్ళిపోయింది, వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయి అనుకున్న తరుణంలో ప్రజలందరూ
ఒక మంచి నిర్ణయం తీసుకొని కూటమి అభ్యర్థులైన మన నాదెండ్ల మనోహర్ గారిని, పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించడం, మన ప్రాంతం అభివృద్ధిలో ముందుంటుందనే దానికి నాదెండ్ల మనోహర్ గారు ప్రచారం స్టార్ట్ అయిన దగ్గర నుంచి తెనాలి నుంచి విజయవాడ, తెనాలి నుంచి గుంటూరు 4 లేన్ రహదారి నిర్మిస్తాను. మరీ ముఖ్యంగా యువత గంజాయికి అలవాటు పడి కాలేజీల దగ్గర, స్కూల్స్ దగ్గర కూడా పిల్లలు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. గంజాయికి అలవాటు పడి మొత్తం బానిసలు అయిపోయి ఆ తల్లిదండ్రుల వేదన, మనోవేదన చెప్పడానికి అలవ కానిది. అలాంటి పరిస్థితుల్లో మనోహర్ గారు నేను ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే గంజాయి మీద ఉక్కుపాదం మోపుతాను అన్నారు. అసలు ప్రమాణ స్వీకారం చేయకుండానే 2-3 రోజుల నుంచి దాని మీద దృష్టి పెట్టి పోలీసు వాళ్ళని అప్రమత్తం చేయడం, నిన్న కొంతమందిని పట్టుకోవడం జరిగింది. తల్లిదండ్రులు చాలా హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు చెప్పిన మాట ప్రకారం. చాలా, ఎందుకంటే ఎప్పుడో మనం గంజాయి అంటే ఈ సాధువుల దగ్గర, అడుక్కునే వాళ్ళ దగ్గర ఎక్కడ ఒకళ్ళారా చూసేవాళ్ళం. ఇవాళ దాదాపు ఊరిలో ప్రతి ఊరికి, ప్రతి వాటికి కనీసం 200 మంది 300 మంది గంజాయికి అలవాటు పడిపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇవాళ ఇంకా ఈ వారం రోజుల తర్వాత అది దొరకపోతే హాస్పిటల్ పాలై, సైకలాజికల్గా హాస్పిటల్ పాలయ్యే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి దాన్ని వాళ్ళ కంట్రోల్ చేయడం అంటే మామూలు మాటలు కాదు. అలాంటిది నిన్న ప్రమాణ స్వీకారం చేయకముందే దానికి పోలీసు వాళ్ళని అప్రమత్తం చేయటం. అలానే రేపు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మురుగు కాలువలు, డ్రైనేజ్ వ్యవస్థ చూడాలని వెంటనే మనోహర్ గారు దాని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవటం, అంత అభివృద్ధి ఎంతో బాగుంటుందని నేను హర్షం వ్యక్తం చేస్తాను.